కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మండల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం హర్షణీయమని వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకులు గజ్జల నరసింహారెడ్డి, ఎస్వి రమణ, బొబ్బిల్ రాయుడు, ఎంపీటీసీ భాష తెలిపారు. ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియాతో మాట్లాడుతూ పల్లె పండుగలో భాగంగా మండలానికి 68 పనులకు గాను 2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పైపు లైన్కు మరమ్మతులు చేసి చెరువుకు నీరు విడుదల చేయడంతో పాటు రాబోయే రోజుల్లో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని టీడీపీ నాయకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కళ్యాణంకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఆ సమయంలో ఆయన్ను కలిసి ఒంటిమిట్ట మండలంలోని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టీటీడీ అధికారులు బ్రహ్మోత్సవాల సమయంలో రామాలయం పరిసరాలలో చెట్లు నాటుతున్నారు. అలా కాకుండా ఉత్సవాలకు 1 ఏడాది ముందు చెట్లు నాటి రక్షణ కల్పిస్తే చెట్లు పెరుగుతాయి. ఉత్సవాల సమయంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు చెట్లు నీడలో చేద తీర్చుకుంటారని యూనిట్ ఇన్ఛార్జి ఎస్వి రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డే వెంకటరమణ, హరినాథ్ రెడ్డి, మీనిగ వెంకటరమణ, చింతగింజల సుబ్రహ్మణ్యం, పత్తి సుబ్బరాయుడు, లక్ష్మీ నరసయ్య, బోడిచెర్ల శ్రీనివాసులు, కదిరే నాయుడు, మల్లికార్జున, కత్తి చంద్ర, ఐవారయ్య, మాజీ సర్పంచ్ నరసింహులు, మాధవరం రోసయ్య, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసరాజు, గఫూర్, రైల్వే కాలనీ నాగరాజు, కనకరాజు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రథసారథి, స్వర్ణాంధ్ర సారథి యావత్ ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు చాటినటువంటి ఘనత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలల్లోనే ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ, మరి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని అరాచకంగా ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన సందర్భంలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో మరి ఈరోజు ఒంటిమిట్ట మండలంలో 13 పంచాయతీల్లో అభివృద్ధి కొరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చెమర్తి జగన్మోహన్ రాజు గారి సహకారంతో మరియు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పథంలో నడుస్తున్న ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 10 నెలల్లోనే మరి 3,35,00,000 పనులు ఈరోజు ఒంటిమిట్ట మండలానికి రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 10 నెలలు కావస్తున్న అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు కావచ్చు, మరి రాంగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టితో శ్రీరామ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయించి చెరువుకు నీళ్లు కొరకు అభివృద్ధి కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా పల్లె పండుగ భాగంగా ఒంటిమిట్ట మండలానికి 68 పనులు గాను ఒంటిమిట్ట మండలానికి 3,30,00,000 నిధులను మంజూరు చేసి మరి ఒంటిమిట్ట మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకున్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఎత్తిపోత పథకాన్ని కూడా నీరు తెప్పడంలో సఫలీకృతమైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా రాబో రోజుల్లో ఒంటిమిట్ట మండలాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విధాలుగా సహకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య రాంగోపాల్ రెడ్డి గారు అయితేమి చెమర్తి జగన్మోహన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుని గారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఈ ఒంటిమిట్ట మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పడం మేము ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంటిమిట్ట మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కొరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు గారు, అలాగే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి వారి సహకారంతో అభివృద్ధి ప్రథమలో ఒంటిమిట్ట మండలం దూసుకుపోతుందనే దానికి ఈరోజు 3,35,00,000 సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్ అయితేనేమి, అలాగే పోతే ఇప్పుడు
శ్రీరామ ఎత్తిపోతల పథకం కింద ఈరోజు రేపు నీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఈరోజు పనులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు బీసీ కార్పొరేషన్ అయితేనేమి, కాపు కార్పొరేషన్ అయితేనేమి, ఈ నిన్న కాక మొన్న 11వ తేదీ ఎస్సీ కార్పొరేషన్లు కూడా మొత్తం అందరికీ బీసీ కార్పొరేషన్లో 45 మందికి ఈ మండలంలో లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్లో 32 మందికి, ఎస్సీలకు 60 మందికి త్వరలో 11వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మినీ గోకులం 30 జిల్లాలో ప్రతి మండలానికి 25 మినీ గోకులం వస్తే ఒక ఒంటిమిట్ట మండలంలోనే 34 మినీ గోకులం వచ్చినాయి. అన్నీ కూడా పనులు జరిగినాయి. 99% పోతే ఇలాగే ఇప్పుడు టీటీడీ ద్వారా మన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వారు చాలా భారీగా చంద్రబాబు నాయకత్వంలో భారీగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఒంటిమిట్ట మండలాన్ని శ్రీరామ ఎత్తిపోతల పథకం కింద 11 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 11వ తేదీ వచ్చిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిపి అభివృద్ధి కోసం సహకరించవాలని మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఒంటిమిట్ట మండలంలో ఇంత విధంగా కడప జిల్లాలోనే 3,30,00,000 రూపాయలు ఎక్కువగా సహకరించిన అధికారులకు మరియు నాయకులకు ధన్యవాదాలు.